ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మంచిది. ఈ శుభదినము 8 నెలలు ఇది చివరి రోజు అనుకుంటాను నాకు తెలిసి. ఈరోజు దాడితే 9వ నెలలోకి మనము అడుగు పెడతాము, ప్రవేశిస్తాము. మరి 8 నెలలు కాచి కాపాడిన దేవునికి ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఏది ఇచ్చినా రుణము తీరదని నేను చెప్పగలను. రుణము తీరవగలదు. ఎందుకంటే గనులు గొప్పవాళ్ళు, అందసందాలు కలిగిన వారు, ఆరితేరిన వారు, కోటేశ్వరులటువంటి వాళ్ళు కాలగర్భములో కలిసిపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు పనికిరాని నిన్ను, పెంట కుప్పలబడిన నిన్ను ఈరోజు ఒక పరిశుద్ధమైన స్థలములో ప్రభు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు వాక్యము వినేటప్పుడు కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రార్థనకు వస్తున్నావంటే, మందిరానికి వస్తున్నావంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తుతించే విషయములో, ఆరాధించే విషయములో, దేవుని కొనియాడే విషయములో భక్తితో భయముతో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే, చాలామంది వస్తున్నారు కానీ భయం లేని భక్తి చేస్తున్నారు. నేను ఈరోజు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యం లేదనిపించింది. ఎందుకో తెలుసా? ప్రభువా, నీ ఆలయములో నేను చూడటానికి ఏ గుడినేనా ప్రభువా? ఆయన అంటాడు కదా, నన్ను చూచిన నరుడు బ్రతకగలడా? నన్ను చూచిన మనుషుడు బ్రతకగలుగుతాడండి? యేసు ప్రభు నిజ స్వరూపము చూడగలవా నువ్వు? చూడలేవండి. ఆయన తేజస్సు కానీ, ఆయన మహిమ కానీ, ప్రపంచానికి మించిన వెలుగు యేసులో చూస్తావు. అలాంటి మహత్య కార్యాలు చేసే దేవుడు. మందిరానికి వస్తున్నప్పుడు భయం లేకుండానే వస్తున్నాము. మందిరానికి వచ్చిన నువ్వు వాక్యం విన్నా కూడా భయం లేకుండానే వింటున్నావు. అదేదో అలవాటు చొప్పున, ఆచారము చొప్పున, నీకున్న పద్ధతులను మార్చుకోకుండా నీ ఇంటికాడ ఏ విధంగా అయితే నడుస్తున్నావో ఆలయములో అలాగనే ఉంటున్నారు. ప్రియ బిడ్డలారా, 2 వ్యక్తులు దేవాలయములకు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మనకు కనిపిస్తారు. ఎవరండి వాళ్ళంటే చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు. 2 దేవాలయములకు వచ్చి ప్రార్థన చేస్తుంటారు. ఏమని ప్రార్థన చేశాడు? పరిచారుడు సుంకరు ఏమని చేశాడు? కన్నులెత్తి చూడటానికి కూడా నాకు అర్హత లేనివాన్నయ్యా, కన్నులెత్తి చూడటానికి కూడా. రొమ్ము బాదుకున్నాడు, గుండెలో బాదుకున్నాడు. అంటే ఏంటండి దీని ఉద్దేశము? నా ఇంటికాడ నడిచినట్టుగా నడిచే స్థలము కాదయ్యా ఇది. నా ఇంటికాడ మాట్లాడినట్టుగా నా నోరు మాట్లాడకూడదు ప్రభువా. నా ఇంటికాడ ఆలోచించినట్టు ఆలోచన నాకు ఇక్కడ ఉండకూడదు నాయనా. అదిగో ఆయన చేసినట్టు కాదయ్యా. నీకు నాజరుత చేయబడి నీ బిడ్డగా మలవబడాలి. దానిలో నేను నాయన అనగబడాలి, లేదా ప్రభువు నీకు అంటుగట్టబడాలి అనే వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. భయం లేదండి. చాలామందికి భయం లేదు. ఏస్తును తీసి చెత్తకుండలు వేస్తారు చూసారా? ఏస్తును తీసి చెత్తకుండలు వేస్తారు చూసారా? ఏవండి, నిన్నుగాక ఒక్క దెబ్బ కొడితే నువ్వు ఎక్కడ పడేది కూడా తెలియదు. నీ స్థితి మొదట ఎలా ఉండే, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉండే? మొదట నువ్వు ఎలా ఉండావు, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉండావు? అమ్మా, 2 చేతులు జోడించి చెబుతున్న బిడ్డ, దయచేసి నువ్వు వాక్యం వినటానికి వచ్చిన తల్లివి గనక ఏ వైపు చూసినా, ఎటు చూసినా మనకు సమస్యలు పోవు. కానీ యేసు వైపు చూచిన వారికి మాత్రము సమస్యల నుంచి సంస్కారము, సమస్తాన్ని విడుదలను దయచేసి నిన్ను నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యము అంశము టైటిల్ నేనేం చెబుతున్నానంటే, ఇచ్చుట. దేవుని వాక్యము మీకు నేను బోధించే విషయము ఇచ్చుట. 5 రకాలైన ఇచ్చుటాను గురించి నేను చెప్పగలను. ఒకవేళ ఇచ్చేదాన్ని గురించి అంటే నువ్వు చాలా నీ తలంపులకు రావచ్చు.
ఈరోజు వినబోయే వాక్యము చాలా అర్థవంతంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడునుగాక, నిన్ను బలపరచునుగాక నేను ప్రార్థిస్తున్నాను. ఎలా ఇచ్చుట, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలి అనే పాయింట్ మీద ప్రభు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటగా మనం బైబిల్ తెరుద్దాం. చూడండి, గ్రంథముల నుంచి ఎఫెసీయులకు రాసిన లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకాసు వార్త మొదటగా వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 30వ వచనము మొదటగా మనం చూద్దాం. నేను 5 పాయింట్లు చెప్తా, వినండి. మొదటగా ఇక్కడ 5 రకాలైన ఇచ్చుట అనే మాట గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరికి ఇస్తున్నావు? మొదటి పాయింట్, ఎవరికి ఇస్తున్నావు చెప్పండి. ఎవరికి ఇస్తున్నావు? రెండో పాట, దేవునికి స్తోత్రము కలుగును గాక, ఎవరికి ఇవ్వకూడదు చెప్పండి. రెండో మాట, ఎవరికి ఇవ్వకూడదు. మూడో పాయింట్, ఏమి ఇస్తున్నావు? ఏమి ఇస్తున్నావు చెప్పండి. ఏమి ఇస్తున్నావు? నాలుగో పాటు, ఎలాగిస్తున్నావు చెప్పండి. ఎలాగా ఇస్తున్నావు? ఐదో పాయింట్, నేను చెప్పే మాట అద్భుతమైన మాట. చెప్పేది ఏంటంటే, ప్రభు నీకు నాకు చెప్పే మాట, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించాలని నేను కోరుకుంటూ ఏమన్నాడంటే, ఆశీర్వాదాలు నీకు రావటం కోసం ఇచ్చటము ప్రభు నిన్ను దీవించాలని నేను. మొదటగా ఎవరికి ఇస్తున్నావనే మాటని మనం చూడబోతున్నాం. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. అమ్మా, నిన్ను అడిగిన ప్రతివానికి ఇవ్వము, నీ సొత్తు. అమ్మా ఏవండి, నీ సొత్తు ఎత్తుకొని పోయేవాని యొద్ద మరలా వాణ్ణి అడగవద్దు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరికి ఇవ్వాలనంటే అడుగువానికి ఇవ్వమని చెప్పేశాడు. ఇక్కడ ఇచ్చుటని చెప్పే కదా అమ్మా. దేని గురించి చెబుతున్నానరా? ఇచ్చుట అంటే ఎవరికి ఇవ్వన్నాడు? అడిగిన వారికి ఇవ్వమని చెప్పేశాడు. దయచేసి దేవుడు మిమ్మల్ని చాలా అడుగుతున్నాడు. ఈరోజు నువ్వేమిస్తావో నాకు తెలియదు, కానీ ప్రభు నిన్ను దీవించునుగా కని ప్రార్థిస్తాను. ఎవరైనా నిన్ను అడిగారా? ఎప్పుడైనా ఎవరైనా నిన్ను అడిగారా? అడిగితే ఇచ్చిన వాడుగా ఉండావా? ఇవ్వకుండా ఉండవాడుగా ఉండావా? ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే అడిగిన వారికి. ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం ఎవరికి ఇస్తున్నాము? అడగన వారికి, ప్రార్థించని వారికి, ప్రభునామములో నడవని వారికి, అన్య మార్గములో నడుస్తున్న వారికి అనేక రకరకాలుగా ఇస్తున్నావు. దయచేసి అలా ఇవ్వవద్దు. నువ్వు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలంటే నిన్ను ఎవరైతే అడుగుతున్నారో నువ్వు వారికి ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ నీకు చెప్పే మాట, దేవునికి నువ్వేమి ఇస్తున్నావు? దేవునికి నువ్వు అడుగుతున్నావు కదా, అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడని మాట్లాడాడు కదా బిడ్డ. మరి దేవునికి నువ్వేమిస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు అనే మాట ప్రభు మాట్లాడాడు. ఎవరికి ఇవ్వకూడదు. రెండో పాయింట్ చెబుతున్నా, ఎవరికి ఇస్తున్నావంటే అడిగిన వారికి ఇస్తున్నావు. ఎవరికి ఇవ్వద్దు అనేది మాట మనం చూద్దాము. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము తీయలేదమ్మా. 7వ అధ్యాయము 15, 16. అబద్ధములాడే ప్రవర్తనను గూర్చి
జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వద్దురు కానీ వాళ్ళ లోపల ఎలా ఉండారండి? ఎలా ఉన్నారు చెప్పండి అమ్మా. లోపలేమో ఘోరమైన తొడేల లాంటి మనసు కలిగి ఉండారు, పైకి మాత్రము భక్తి కలిగిన వారిగా ఉండారు. వింటున్నారా? ఎవరు వస్తే వాళ్ళ వైపే చూస్తారు, లైట్ వేస్తే లైట్ వైపే చూస్తారు, కళ్ళజోడు పెట్టుకుంటే కళ్ళజోడు వైపు చూస్తారు, కానీ చెప్పే వాక్యం చెప్పే సేవకుడు వైపు చూడరు. ఇది ఒక అలవాటు మనకి. నాకు తెలిసి, ఎందుకంటే వాక్యం రూపకంగా చెబితే బాగుంటుందనే నేను నిలబట్టి ఇక్కడ కొన్ని ఇంక అక్కడక్కడ పొడుపు కథలు చెప్పుకుంటుంటే వాక్యం వింటారులే, కానీ యేసు ప్రభులు వారు కూడా ఉపమానమ రీతిగా వాక్యం బోధించాడు. కానీ కొన్ని సందర్భాలను బట్టి దేవుడు నడిపిస్తాడు. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే వాక్యం శ్రద్ధగా వినండి, వాక్యం శ్రద్ధగా వినండి. పైకి ఏం చేశారండి వాళ్ళు? ఏ చర్మం కప్పుకున్నారు? గొర్రె చర్మం. అమ్మ మీరు వినలేదా ఈ మాట? అమ్మ మీరు వినలేదారా? విన్నారా తమ్ముడు? మీరు విన్నారా? ఈ వాక్యం విన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. మళ్ళీ చదివిస్తున్నా, చదవండి అమ్మ. ఇంకొకరు చదవండిరా. అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడండి. వారి గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వచ్చుదరు గాని లోపల వారు ఘోరమైన తొలేడు లాంటి మనసు కలిగిన వాళ్ళు. చాలండి. ఇంకొక మాట మీకు నేను చూపిస్తా దయచేసి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 వచ్చిన ఒక్కరు చదవండి. ముందు కొలస్సీకి రాసిన పత్రిక 3:17. మరియు మాట చేతనేను కానీ క్రియ చేతనైనా కానీ మీరు ఏది చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యండి. స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి ఒక్కసారి యేసుకి స్తోత్రము చెప్పుదాం. మీరు ఏది చేసినా, మీ ఇంట్లో ఏ కార్యక్రమైనా, మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, మీరు ఏది చేసినా సమస్తము ఆయన పేరుట చెయ్యండి. చాలామంది పెళ్ళికి ముందు కావచ్చు, ఫంక్షన్కు ముందు కావచ్చు, ప్రార్థన మాత్రం పెట్టుకుంటారు, కానీ ముందున్న కార్యక్రమానికి ముందు ప్రార్థన పెడతారు, మిగతా కార్యక్రమం అంతా చేయాల్సిన రూపకముగా చేసేస్తారు. సమస్తం అన్నాడా? కొంచెం చేసి మళ్ళీ కొంచెం మరొక రకంగా చేయమన్నాడా? సమస్తము ఏది చేసినా నా పేరట చేయండి అన్నాడు. మనం ఏం చేస్తాము? అన్నులుగా ఉన్నవాళ్ళు, అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తున్న వాళ్ళు, దేవుడంటే ఇష్టమైన వాళ్ళు ముందు ప్రార్థన పెట్టుకుంటారు, తర్వాత ప్రధానము పెళ్ళి హిందువుల ద్వారాగా చేస్తారు. ప్రార్థనకు ముందు, అదే ఫంక్షన్కు ముందు కూడికను ఏర్పాటు చేస్తారు. ఎంటికలు, అన్నప్రసన్న కార్యక్రమాలు అన్నుల దగ్గర చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట చెప్పకపోతే మీకు అర్థం కాదు కదా. సమస్తము ఆయన పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పేరట మీరు చెయ్యండి. ఇది దేవునికి చెల్లించే అర్పణ, ఇచ్చే అర్పణ అనుకుందాం. మొదటిది ఏం చేశాడంటే ప్రభు నామమున ప్రభు అడిగిన వారికి ఇవ్వమని చెప్పేశాడు. సమస్తము ఆయన పేరట చేయమని చెబుతున్నాడు. మనం చేసేవారముగా ఉండాలి, కానీ చెయ్యని వారముగా ఉండకూడదని దైవజనుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నానంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇది తీశారా? మత్తయి సువార్త తీశారండి.
అమ్మ 7వ అధ్యాయం 15-16 చదివారా? మరొకసారి చదవండి, మరొకసారి సహాయపడండి దయచేసి ప్లీజ్. ఎవరు చదివేవాళ్ళేరా? 15-16. మనం దేని గురించి జాగ్రత్త పడాలండి? అమ్మ ఎవరిని గురించి జాగ్రత్త పడ్డబడారు? వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు పాస్టర్సే, దేవునికి మహిమ కలుగును గాక. ఇత బోధలు చేస్తుంటారు, అబద్ధ బోధకులు. ఏ బోధకుడు అంటే ఏనే పేరు? అబద్ధ బోధకులు. చాలా జిమ్మికులు చేస్తున్నారు పాస్టర్స్. అంటే రకరకాలుగా దేవుని ఆరాధించినట్టుగా చేస్తున్నారు. నేను చెబుతా వినండి. ఆత్మపూర్వకులైన దైవజనులు లేదా ప్రార్థనా పరులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆత్మచేత ప్రేరేపించబడిన వారు, నమ్మకస్తులు దేవుడు ఆకాశము నుండి ప్రజలని భూమి మీద పారచూస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 అన్నాడు కదా. 4:27 అపవాదికు చోటు ఇవ్వబాకండి. ఎగ్జాలండి, అపవాదికు చోటు ఇవ్వాలని వాక్యం చెప్పాడు కదా, ఇచ్చుటన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఇవ్వద్దన్నాడు? ఎవరికి ఇవ్వాలన్నాం ఇంతకుముందు? అది పాయింట్. అడిగిన వారికి ఇవ్వాలి. సమస్తం ఆయన పేరుట చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అడిగిన వానికి, నమ్మకమైన వారికి, ప్రభునామమున వచ్చిన వారికి ప్రభునామ కలిగేటట్టుగా మీరు చేయండి. అది దేవునికి ఇష్టపూర్వకంగా చేయండి. తర్వాత ఎవరికి ఇవ్వకూడదు అన్నాడంటే చోటు. ఏ చోటు అంటే చోటు? అపవాది చోటు. అపవాదికి మీరు చోటు ఇవ్వకూడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నాకు తెలిసి ఆదివారం ఆరాధనలో 2 గంటల నుంచి 4 గంటల ఆరాధనలో మాత్రము వండర్ఫుల్గా బేస్ అయి ఉంటారు ఇక్కడ. మిగతా టైం మనం అంతా అపవాదికై ఏమిస్తాం చేసండి? స్థలం ఇస్తాము, చోటిస్తాము, అన్నీ నీయే అన్నట్టుగా అంటాము. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వస్తాము, మిగతా 6 రోజులు అపవాది కప్పంద హస్తాల చెట్టుని మనము దాగి నడుస్తున్నాం. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడే మాట, అపవాదికు చోటు నువ్వు ఇవ్వకూడదు. ఒకసారి నీ పక్క మడితో చెప్పు, అపవాదికి చోటు నువ్వు ఇవ్వవద్దు. అమ్మా, ఇవ్వాలని చెప్పినవా, ఇస్తానని చెప్తున్నావా? ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వద్దు? అపవాదికి ఇవ్వద్దు. అక్కడ అడిగిన వారికి ఇవ్వకుండా చేసేవి గట్ట. ఇక్కడ అపవాదికి చోటు ఇవ్వద్దన్నాడు, కానీ అడిగిన వానికి మాత్రము ఇచ్చుటని చెప్పేశాడు. ఇవ్వండి. ఆమేన్. అమ్మ, మిమ్మల్ని ఎవరైనా పేద బిడ్డలు వచ్చినప్పుడు కఠినంగా ఉండవారు, ఎవరైనా మీకు తక్కువగా ఉండవారు ఎవరైనా వస్తే వాళ్ళు అడిగిన వెంటనే నువ్వేం చేస్తావు చెప్పండి అమ్మ? ఇస్తారండి. అలాగనే ఇస్తున్నావని అపవాదికు చోటు ఇవ్వబాకంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఏవి మంచివి, ఏవి చెడ్డవి, ఏవి నీచమైనవి, ఏవి ఘనమైనవి అనేది నువ్వు మనసులో గుర్తుపట్టాలి. నీ మనసులో అది నీ హృదయంలో ప్రేరేపించబడాలి. అందుకనే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:27 ఏం చెప్పాడంటే అపవాదికి చోటు మీరు ఇవ్వద్దు. తర్వాత దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించుకోకుండా ఉండేటట్టుగా చూడండి. ఆల్రెడీ వాడు దొంగిలించేశాడు, ఆల్రెడీ మళ్ళీ మోసం చేశాడు, ఆల్రెడీ మళ్ళీ పడగొట్టాడు, ఆల్రెడీ మనకి విపరీతమైన రోగాలు తీసుకొచ్చి పెట్టాడు అపవాది. అయితే వాడు దొంగిలించాడు కాబట్టి ఇక మీదట దొంగిలించుకోకుండా మనము జాగ్రత్త పడతాం. ఓకేనమ్మా? ఇక మీదట మనము దొంగిలించుకోకుండా, అంటే అపవాది చోటుకి ఇవ్వకుండా మనము నడవాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నా. 2వ మారు కూడా మీకు నేను చదివిస్తున్నా. దయచేసి మరొకసారి చదువుతున్నారు ఏనండి, దయచేసి చదవండి అమ్మా. దొంగిలింపక అక్కరగలిగిన వానికి పంచిపెట్టుకుటకును ఈలు కలిగిన నిమిత్తము
తన చేతులతో మంచి కష్టపడవలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే వీలైనంత వరకు ఎవరైనా మీకు మంచి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ పనిలో నువ్వు కూడా పాలు పంపులు పంచుకోవాలనుకుని ఉంటే అక్కడ పని చేయటానికి మంచి పనిలో కష్టపడుదువు గాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొంతమంది పని చేస్తేనండి మంచి పనిలో కష్టపడరండి, మంచి దానికి సహాయపడరండి, మంచి వాటికి కన్నీళ్లు పెట్టరండి, మంచి దానికి ప్రయాసపడరండి. చెడిపోయిన దానికి, పాడైన దానికి వ్యర్థమైన సమయం ఇచ్చేస్తారండి. చాలామంది ఏడుస్తారు, కానీ ఆ ఏడ్చే కన్నీళ్ళు దేవుని సన్నిధిలో ఏడ్చే కన్నీళ్ళు రావండి. ఆ ఏడుపు రాదండి. రోగం వస్తే ఏడుస్తారు, తిడితే ఏడుస్తారు, ఎవరో అంటే ఏడుస్తారు, వ్యర్థంగా కన్నీళ్ళు ఏడుస్తావు. ఎవరికి ప్రయోజనమై, ఎవరికి ఉపయోగపడతాయండి? దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే, మంచి వాటికి మీరు కష్టపడండి, ఆ ఫలం ఎక్కడికి పోదు. 2 పాయింట్లు మీకు చెప్పిన మాట ఏంటంటే, మొదటి పాయింట్ ఏం చెప్పాడంటే, ఇచ్చుటలో అడిగిన వానికి ఇవ్వండి. రెండోది, అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మూడో విషయము మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చూడండి. అమ్మా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి ఆ తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఏమండి, క్రీస్తునందు భయముతో ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండండి. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి చెప్పండి? లోబడి ఉండండి. ఇక్కడ పాయింట్ ఏం చెప్పాడంటే, ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ఆదివారం మాత్రమే కాదండి, మిగతా టైం కూడా మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి మనము ఆరాధించుకునే సైనికులముగా ఉందముగాక. అంటే దేవుని ఎల్లప్పుడూ మనము స్తుతించాలి. చెప్పండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటము దేవునికి ఇవ్వాలి. అంటే స్తుతి చెల్లించటము దేవునికి నైవేద్యము లాంటిదని చెబుతున్నాడు. నిన్ను ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే, ఎన్ని విధాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, అన్ని విధాలతో దేవుడు నిన్ను ఆదరించును గాక. మరొకసారి చదివిస్తున్న, దయచేసి చదవండి మళ్ళొకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఇక్కడ దేవునికి ఏమి ఇవ్వమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. అంటే ఇచ్చుటలో దేవునికి ఎల్లప్పుడూ నీ నోటితో స్తోత్రము కలుగునుగాక, నీ నోటితో పాటలు పాడుదువుగాక, నీ నోటితో యేసయ్యను గణపరుదువుగాక. మనం ఏం చేస్తున్నామంటే, కొంతసేపు బుగుతులు మాట్లాడతాము, కొంతసేపు ప్రార్థన చేస్తాము. ఒకరోజు మందిరానికి వస్తాము, మరొక రోజు లోకానికి సమయం ఇస్తాం. అలా కాకోకుండా ఎల్లప్పుడూ దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే స్తుతులు ఇచ్చుట దేవునికి, కృతజ్ఞత ఇచ్చుట దేవునికి. బ్రతికినందుకు నీకు స్తోత్రమేసయ్యా, ఇక్కడికి వచ్చినందుకు స్తోత్రమయ్యా, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళినందుకు స్తోత్రమయ్యా. ఇవన్నీ జ్ఞాపకాలు రావు. వెళ్ళామా వచ్చామా, పోయామా వచ్చామా, అంతే. ఇక ఇవన్నీ గుర్తు రావండి. గుర్తులకు రావటం కోసమే ప్రభు ఈరోజు 5 విషయాలు ప్రభు నీతో మాట్లాడుతున్నావు. ఎలా ఇస్తున్నావు దేవునికి, ఎలా ఇవ్వాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాడు. తర్వాత ఎలాగా
ఇవ్వాలనేది మళ్ళీ చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూడండి. 10:8 త్వరగా ముగించేస్తా దయచేసి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతిరి కానీ ఉచితంగా మళ్ళీ ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి మీకు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నానండి. ఉచితంగా పొందుతిరి గనక ఉచితంగా చెయ్యండి, ఇవ్వండి. ఆమేన్. నాకు తెలిసి నీకున్న వ్యాధి, మీకున్న ఆ జబ్బు లేదా ఆ సమస్య భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే నయం చేస్తే అక్కడ నయం చేసిన దాన్ని బట్టి ఆ వైద్యుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఇస్తున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి ద్వారాగా నీకు నయమైంది కనుక ఆ డబ్బు వీళ్ళ డాక్టర్కి చెల్లిస్తున్నావు. డాక్టర్ దగ్గరకు పోకుండా, భూత వైద్యుడి దగ్గరకు పోకుండా నిన్ను బాగు చేసిన రోజులు ఉండే చూసారా? ఉన్నాయా? లేవు. ఉన్నాయా? అది ఏ రోగమైనా కావచ్చు. మోసంసా, వాంతులా, కడుపులు నొప్ప, ఆపరేషన్ చేస్తున్న గడ్డ కరిగిపోయిందా, అది టైఫాయిడా, ప్లేట్లెట్స్ పడిపోయినాయా, ఏదో ఒక రోగం, దేవుడు ఉచితంగా నిన్ను బాగు చేస్తాడు. ఉచితంగా దేవునికి మళ్ళీ నువ్వు ఇవ్వాలంట. ఇక్కడ ఇస్తామండి మనము. దేవుడు ఉచితంగానే నిన్ను బాగు చేస్తాడు. ఆ దేవుడు నిన్ను బాగు చేసిన దాంట్లో నుంచి ఇదిగో ప్రభుకి నేను కానుక ఇద్దామని దేవునికి మన మనసు రాదండి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళొకసారి చదివిస్తున్నా చూడండి దయచేసి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములు, ఎన్ని రోగాలు ఉన్నాయో చూడండి, దయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందుతిరి కానీ మీరు ఉచితంగా మళ్ళా ప్రభుకి ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, రోగం తప్పినప్పుడు. ఇప్పుడు కాదండి నేను చెప్పిన స్తోత్రము. నీ దయ్యం పోయింది. ఆమేన్. నిన్ను పట్టిన దయ్యం పీడించింది, వెళ్ళిపోయింది ప్రార్థన చేస్తే. ఇక్కడ దయ్యాలు ఎన్నిసార్లు పోలేదంటారు? ఎడబోయిన దయ్యాన్ని గురించి ఇక్కడ దేవుని గురించి చెప్పరు కానీ ఎవడో చెప్పు తీసుకొని కొట్టినోడు, యాప మండలు పెట్టి కొట్టినోడు దయ్యం పోగొడితే వాని గురించి ఏం చెప్తావు నువ్వు? చెప్పండి అమ్మా చెప్పలేవురా? చాలాసార్లు చెబుతామండి. కానీ దేవుడు ఉచితంగానే నిన్నేం చేస్తాడు? దయ్యములను ఎల్లగొడతాడంట. నిన్ను కాదు ఎల్లగొట్టేది, నిన్ను పట్టిన దయ్యాన్ని ఎల్లగొట్టునుగాక. ఒక్కసారి నువ్వు పక్క పెడుతుంది, నిన్ను పట్టిన దయ్యాన్ని ఎల్లగొట్టునుగాక. పట్టింది నీకు ఒక దయ్యం, కొట్టు చెప్పు ఒకసారి. నిన్ను పట్టిన దయ్యాన్ని దేవుడు ఎల్లగొట్టునుగాక. ఏ దయ్యమో ఒక దయ్యం ఉంది నీలో. యేసు నామములో పాపం వాళ్ళు అక్కడే చెప్పుకుంటున్నారు. పర్వాలేదు పెద్దమ్మా, నీ మాట ఎవరైనా నాకై చూడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయ్యములను పట్టిన వాళ్ళని ఏం చేయాలంట? వెళ్ళగొట్టండి. దయ్యాలను ఎల్లగొట్టే బదులు చర్చిలకు వచ్చే వాళ్ళని కూడా ఏం చేస్తున్నాం మనము? బిడ్డలారు చెప్పరండి, ఎల్లగొడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేతులెత్తి చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి మరొకసారి. సప్పట్లు కొట్టేసే నమ్మని మయంపరచండి. అద్భుతముగా ఆ వీడియోలో వినపడుతున్న మీ సప్పట్లు, అద్భుతముగా దేవుడు మిమ్మల్ని మీ స్తోత్రాలు వింటున్నాడు. గణమెత్తి కీర్తించండి యేసయ్యని. ఆయన కీర్తికి ఘనతకి వగించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇక్కడ అన్నాడు కదా, ఉచితంగా మీరు మేలు పొందుకుంటుని ఉచితంగా మళ్ళా దేవునికి మీరు సమర్పించుకోండి జీవితాన్ని. ప్రభువా, ఈ రోగం ఎక్కడికి పోయినా నయం కాలేదయ్యా, నీ మందిరానికి వెళ్ళినాక నాకు నయమైంది కనుక నా జీవితమే నీకు ఇస్తానయ్యా. ఇక్కడ ఏమి ఇవ్వాలి? నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేయాలండి. వాయిదాలు వేయబాకండి. వారాలు పెట్టుకొని ప్రార్థనకు రాబాకండి. నెలలు పెట్టుకొని ప్రార్థనకు వస్తారు కొంతమంది. 3 నెలలు పోయి చూస్తా.
6 వారాలు ప్రార్థన మందిరానికి వెళ్ళి, మన దేవుడు వారాలు ప్రార్థన వినేవాడు కాదమ్మా, నెలల ప్రార్థన వినేవాడు కాదమ్మా, నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన దేవుడు వింటాడు. కొంతమంది టైం టేబుల్ పెడుతుంటారండి. టైం టేబుల్ పెట్టుకోబాకు, పనికి టైం టేబుల్ పెట్టుకో. కానీ దేవుని స్తుతించటములో, దేవుడు నీకు ఇవ్వటములో, దేవుడు నీకు ఇచ్చటంలో అది టైం టేబుల్ ఉండొద్దని ప్రభు పేరట 2 చేతులు జోడించి మీకు నేను చెప్పగలుగుతున్నా. ఎలా ఇస్తున్నావు? ఎలా ఇస్తున్నావు? ఇక్కడ దేవుడు చేసిన దాన్ని దేవునికి నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? దేవునికి సమర్పించుకుంటున్నావా? ఇంకా 5వ విషయాన్ని చెప్పగలుగుతా దయచేసి. ఇచ్చుట వలన నీకు వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. కానీ లూకాసు వార్త 6:38 ఒకసారి చదవండి. అక్కడ ఎలా ఇవ్వాలనే మాట మీద ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ రెండు మూడు మాటలు చెప్పి ఇచ్చుట వల్ల నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయో నేను చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 6:38, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మనం ఇతరులు క్షమించం కానీ నిన్ను మాత్రం వాళ్ళు క్షమించాలంటావు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. ముందు నువ్వేం చేయాలి? క్షమించాలి. చెప్పండి అమ్మ మీ నోటుకుంటా. నువ్వు ముందు వాళ్ళని క్షమిస్తే వాళ్ళు నిన్నేం చేస్తారు? క్షమిస్తారు. ముందు నువ్వు ఇవ్వాలంట. అమ్మ చెప్పమ్మ ఒకసారి. ఇచ్చుటాన్ని గురించి చెప్తున్నమ్మా. ముందు నువ్వు ఇవ్వాలి, అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఒకసారి చెప్పండి. ముందు నువ్వు ఇవ్వాలి, తర్వాత దేవుడు నీకు ఇవ్వాలి. ఇస్తాడు. ఇస్తాడా? తీసుకుంటాడా? ఇస్తాడు. కలుగునుగాక. ఆ తర్వాత కింద చదువు తల్లి. అనసి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీకు ఏ వడుతో కొలుస్తారో మీరు ఆ కొలతతో కొలవబడుదురుగాక. ఒక మాట చెబుతున్నాను. మీ ఇంటికి ఒక మానుడు బియ్యం తెచ్చుకున్నావు, బదులు తిరిగి తవతో ఇవ్వబాకును, మళ్ళీ మానకతో ఇవ్వాలి నువ్వు. కొంతమంది ఏం చేస్తారంటే అరసోలు తీసుకొచ్చేస్తారు. 8 అరసోళ్ళు పోస్తే మానడైతే కదా. అక్కడ చూస్తావిందమ్మా, పాప బియ్యం కూడా కొలతరాని అనుకుంటా. ప్రైజ్ అలాడు. 2 సోళ్ళు వేస్తే తవ్వెడు, 4 సోళ్ళు అయితే మానుడు, 8 అరసోళ్ళు. మరి అట చూసినవేంది తెలియదా? దేవునికి మహిమ కలుగునుగాక. నీకు అరసోలతో ఇచ్చారా, గిద్దెతో ఇచ్చారా, సోలతో ఇచ్చారా, మానకతో ఇచ్చారా, బిందెతో ఇచ్చారా? మనోళ్ళు భలే తెలుగు చేస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడేమో అన్ని మంచి మంచి కాగితాలు ఇస్తారు నీకు అడిగినప్పుడు. మళ్ళీ ఇచ్చేటప్పుడు అతుకులు పెట్టిన కాగితాలు కలిపి చినిగిపోను లోట్లు అందులో పెట్టి మళ్ళీ వానికిస్తావు. తప్పది. నీకు ఇచ్చినప్పుడు ఏ మంచి లోట్లు ఇచ్చాడు కదా. అమ్మా ఏ లోట్లు ఇచ్చాడు అటు చూస్తారేంట్రా, ఎక్కడో చేశారు వీళ్ళు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు ఎక్కడో చేశారు, కైమా చేస్తుంటారు నాకు తెలిసి. మీకు ఇచ్చింది ఏ లోట్లు? లోటు ఏదైనా కావచ్చు కానీ మంచి లోట్లే ఇచ్చారు. చినిగిన లోట్లు మీకు పిచ్చి లోట్లు ఇవ్వలేదు కదా. మరి మీరు అదే లోటు వాళ్ళకి ఇవ్వాలి. అది గమ్మేసి అతికేసి నజ్జయింది, ఇరిగింది, కుళ్ళింది ఒక వాళ్ళు ఇస్తే పెట్రోల్ బంకోనికి, కిరాణా షాపోనికి చేల్చి చేసుకోవాలనుకుంటే, కానీ ఇచ్చినోను మోసం చేయబాకమ్మా. నీకు దండం పెట్టి చెప్తున్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ కొలతతో నీ ఒడిలో కొలవబడుతువో తిరిగి మళ్ళీ అదే కొలతతో నువ్వు ఇవ్వాలి. ఇది ఇవ్వటం వల్ల ఏ కొలత? ఇది నిండు కొలత. కొంతమంది మానడితో నిండా పోషిస్తారు, ఏమో కుతికల కాడికే పోషిస్తుంది తెలియకుండానే. మళ్ళీ పోసి ఏం చేస్తుందంటే చాట్లనో బేసన్లో పోసి ఒక మానేడు కుతికల కాడికే చేసిన ఒక్కది నిండా కొలతలే. ఒకవేళ కొలత ప్రమాణంతో కూడిందండి. కొలత ఎలాంటిదండి? అవునండి, చాలా ప్రమాదం అండి అది. ఎక్కడైనా నువ్వు మోసం చేయగానే కొలతలో మాత్రం, లెక్కలో మాత్రం, దేవునిలో మాత్రం నువ్వు మోసం చేస్తే పైకి ఎదగవు.
సాక్ష్యం ఒకటి, ఏనండి, సాక్ష్యం ఒకటి, ఇచ్చే విషయంలో ఒకటి, కొలత ఒకటి. చాలామంది కొలత కొలుస్తుంటారండి. చాలామంది ఒడ్లు కొలిసేవాళ్ళు కానీ, పెసళ్ళు కొలిసేవాళ్ళు కానీ, బియ్యం కొలిసేవాళ్ళు కానీ తూచి తప్పకుండా ఒక కాసిని పెంచేస్తారు కానీ కాసిన తక్కువ చెయ్యకూడదు. కొంతమంది తారాజులు తక్కువ చేస్తుంటారండి. ఏదో జరిగి ఉంటుంది, ఆ తల్లి సప్పట్లు కొట్టాలో చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో జరిగి ఉంటుంది మిస్టింగు, చెయ్యొద్దని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ కొలత కావాలి? నిండు కొలతతో యుద్ధువు గాక. ఆమేన్. మీకు 30 బస్తాలు పొలంలో బండి, మందిరానికి ఏ బస్తా ఇస్తావు? ఇప్పుడు మొదటిది ఇస్తావా, చివరి తాలు కట్ట కయ్యంలాగా ఇష్టం వచ్చింది ఇస్తావా? నాకు నేను నమ్మనమ్మా. మీరేం చేస్తారంటే తిన్న తర్వాత, ఖర్చు పెట్టుకున్న తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత కూడా వాడుకొని అన్ని అప్పులు కట్టుకున్నాక ఎప్పుడో మళ్ళీ గుర్తొస్తే తీసుకొచ్చి ఇస్తారు. ఎవరికి కావాలా ఎరపన? ఇచ్చుట, నిండు కొలత. కయ్యేను ఏబేలు. కయ్యేనోమో చేను పంట చేసేవాడు, ఏబేలు గొర్రెల కాపరి. గొర్రెల కాపర గనక గొర్రెల్లో మంచి తొలుసూరుగా పుట్టిన పొడేలు పిల్లని తీసుకొని వచ్చాడు మనోడు. ఈయన వ్యవసాయం చేసేవాడు గనక వ్యవసాయంలో కూడా ఏం తీసుకురావాలి చెప్పరేమమ్మా? మంచి ధాన్యాన్ని తీసుకురావాల్సింది పోయి చివరి తాలు తీసుకొని వచ్చాడు. ఇది చూసిండు దేవుడు, చెప్పండి. అది చూశాడు. కయ్యేను చేసిన అర్పణ చూశాడు, ఏబేలు తెచ్చిన అర్పణ చూశాడు. ఏ అర్పణ చూసి దేవుడు ఎవరిని ఎలా ఎంచుకున్నాడో మనకు బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇచ్చుట వలన నిండు కొలత. ఇంకొక మాట చెబుతున్నా, కొరంథీయులకు రాసిన పత్రిక, 2 కొరంథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చదవండి. 9:56. 2 కొరంథీ అమ్మ, చదవండి. 2 కొరంథీ 9వ అధ్యాయం 7వ వచనం. 9:7. సనుగుకుంట కాకుండా ఇచ్చేటప్పుడు అమ్మ కొంతమంది ఎలా ఇస్తారు తెలుసా అమ్మ? సనుగుకుంట. అమ్మ నేర్చుకుంటారు వాక్యాన్ని. సనుగుకుంట ఇవ్వమని చెప్పాడమ్మా. ఇచ్చుట సనుగుకుండా బలవంతంగా కాక ప్రతివాడును తన హృదయములో పరీక్షించుకున్న రీతిగా ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చిన వారిని ప్రేమించెను, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గల వారై. చాలండి, మళ్ళొక్కసారి మొదటి నుంచి చదివిస్తున్న చదవండి. సనుగుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును, అంటే సనుగుకోకుండా ఇవ్వబాకండి. ఎవరికిచ్చినా, దేవునికి ఇచ్చినా, మీ పక్క మటోనికి ఇచ్చినా. కొంతమందికి అమ్మ ముసలోళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ఎట్ట పెడతారమ్మా మీరు? ఈ పీడ నానెత్తున పడది, ఈ మొండి పీడ, ఇది ఎప్పుడు చచ్చిపోయిద్దిరా అని ఒక కంచంలో ఒక ముద్దేసి సనుగుకుంటా గునుగుకుంటా ఇచ్చుటం అండి, పెట్టటం. ఎప్పుడన్నా మీరు ఇట్ట చేసింటే చేయబాకండి. అట్ట పరావారికి ఎవరికన్నా ఇచ్చేది కూడా సనుగుకుంటా ఇవ్వకూడదంట, బలవంతంగా ఇవ్వకూడదంట. ఒకవేళ అంగహీనులుగా మీ ఇంట్లో ఎవడన్నా గుడ్డోళ్ళలాగా పుట్టాడు అనుకో, కాలు లేనివాడు, నోరు లేక, కళ్ళు లేక పుడితే వానికి కూడా ఇచ్చేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ సనుగుకుంటా బలవంతంగా వానికి చెయ్యకూడదు. బిడ్డ, నీ భర్తకి పెట్టేట్టు ఆ గుడ్డోనికి పెట్టు, నీకు దీవెన. ఒక్కళ్ళన్నా ఆమెం చెప్పలే. మనం చేస్తేగా మనకు ఆమెను రావటానికి. మన భర్తకు పెడతాం చూసావా, గుడ్డోనికి పెట్టేప్పుడు కూడా ఏమండి, ఎవరికైనా ఇచ్చినప్పుడు మంచి మంచి మేలైన కాయలు మనం తిని, కుళ్ళిపోయిన కాయలు, వాడిపోయిన కాయలు, మిగిలిన సద్దన్నం అప్పుడు పెడతారండి పక్క మటోనికి. ఎవరికి కావాలి అది?
ఎవరికి కావాలండి అది? దేవునికి స్తోత్రం. సనుగుకుంటా అది కూడా మళ్ళీ ఎట్ట పెడతారు? అది కూడా ఎట్టిస్తారండి? తీసుకోమని అంటారా? సాపిచ్చల్లా ఏదోదో బుగుతులు మాట్లాడల్లా. అమ్మ అలాంటి వాళ్ళు ఉంటే మనసు మార్చబడును గాక. మీ ఇంట్లో వృద్ధాపము తల్లుంటే నిజంగా నవ్వుతూ మొదటగా వండిన అన్నం, మొదటగా వండిన కూర తీసుకెళ్ళి ఎప్పుడైనా ప్లేట్లో పెట్టి ఇచ్చావమ్మా? తమ్ముళ్ళు మీరు చేశారా? మీ నాన్నకట్ట మీకు మంచిగా చేస్తారులే. మళ్ళీ మీ పిల్లలు మీకు పుట్టారు కదండి పిల్లలు. స్త్రీలారా, పురుషుల్లారా, మీకేమీ దేవుడు అన్యాయం చేయలే. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత ప్లేట్లో పెడితే నీకు ప్లేట్లోనే పెడతారు. సిబ్రేకులు పెడితే సిబ్రేకులోనే పెడతారు. కుక్క గిన్నెలు పెడితే కుక్క ప్లేట్లోనే పెడతారు నీకు. ఒక అబ్బాయి అలాగనే చేసిండంట. వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి పెట్టంగా ఈడు చూసిండంట. కుక్క గిన్నెలో అన్నం పెట్టంగా చూశాడు ఈడు. ఆ గిన్నె ఈడు సూరులో పెట్టి దాచిండు. ఏ గిన్నెది? కుక్క ప్లేట్లో కుక్కకి అన్నం పెట్టే దాంట్లో వాళ్ళ నాన్నకి అమ్మకి అన్నం పెట్టంగా ఈ కుమారుడు చూసిండు, కడుపులు పుట్టిన కొడుకు. అమ్మో ఈ గిన్నె నేను చాలా జాగ్రత్తగా, మళ్ళీ ఈ అన్నం ఈ గిన్నెలు ఎవరికి పెట్టాలి నేను? మళ్ళీ మా నాన్నకి మా అమ్మకి పెట్టాలని ఆ గిన్నె తీసుకుపోయి సూరులో పెట్టాడంట. మంచిగా అటుకు మీద పెట్టాడంట. వీళ్ళు ఈ గిన్నె కోసం దోలాడుతున్నారు. మళ్ళీ అదే వృద్ధాపానికి వచ్చిన తర్వాత ఆ ప్లేట్లోనే అన్నం పెట్టాడంట. ఎక్కడిదిరా ఈ గిన్నె అంటే, పలానా నాడు డాడీ, పలానా నాడు మమ్మీ కుక్కకు పెట్టిన గిన్నెలో నుంచి మీ అమ్మకి మీ నాన్నకి పెట్టారు కదా, మళ్ళీ మీరు మా అమ్మ నానే కాబట్టి ఇదే మోక్షం మీకు రావాలని ఆ గిన్నె ఎటు పోకుండా ముందే మీకు తెలియకుండా దాన్ని దాచిపెట్టి వృద్ధాపములోకి వచ్చిన తర్వాత ఈ ప్లేట్లోనే మీకు భోజనం పెడుతున్నానని చెప్పేశాడంట. ఎవరు కొట్టుకోవాలి సంపలు ఇక్కడ? ఇలా ఏమో చెప్పారు అక్కడ, నాకు అర్థం కాకపోయా. దేవునికి మహిమ కలుగున గాక. నువ్వు ఏ కొలత కొలుస్తున్నావు? నీకు పిల్లలు లేరు అనుకున్నావా? నీకు బిడ్డలు లేరా? నీ కొడుకులు లేరా? నీ కొడుకులు నేను ఎలా చూస్తారో ఇప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు వాళ్ళు కూడా అలాగనే చూస్తావు. ఇప్పుడు నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? పాయింట్. దేవునికి ఎలా ఇస్తున్నావు? సనుగుకుంటిస్తున్నావా? బలవంతంగా ఇస్తున్నావా? లేకపోతే మందిరానికి కూడా అలాగనే వచ్చావా? కొంతమంది ర్యాండమ్ అంటే ఇక అయ్యగారు ఊక ఫోన్ చేసి అలా రమ్మంటాడు, ఇక రాకపోతే మళ్ళీ రేపు అని దీన్ని కూడా ఏం చేస్తారు? బలవంతంగా వస్తారు. అంటే ఇష్టపూర్వకంగా కాదు వీళ్ళు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లేదు. మరి అటు చెప్పొచ్చుగా మొదటి మాటలేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇచ్చుట వల్ల వచ్చే ఆశీర్వాదాలు చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10:42 అమ్మ. ఇచ్చుట వల్ల ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. వండర్ఫుల్, అద్భుతమైనది ఇచ్చారండి. ఇక్కడ మనకు చాలాసార్లు తెలుసు ఈ వాక్యం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి చిన్న సన్నీలు గిన్నెడు తాగనిచ్చును, వాడు తన ఫలమును పోగొట్టుకోడు. గట్టిగా సపోర్టు కొట్టి ప్రభు నామమును స్తుతించుదుముగాక. ఎవడైతే శిశువుడని సన్ని గిన్నెడు నీళ్ళు, గిన్నెంటే పెద్ద గిన్నె కాదక్క, ఇది ఉగ్గిన్నెడు. ఉగ్గు గిన్నె తెలుసా అండి? మీకు బాగా తెలుసండి. మా అమ్మ చాలాసార్లు సంచులో ఉండగా చూసా ఉగ్గు గిన్నె. నాకు ఎన్నిసార్లు పోసిందో అందులో మందులు పోసి, అదే మందు బిల్ల తీసుకొచ్చి దాంట్లో నలిపి నీళ్ళు పోసి రంగరిచ్చి ఆ ఉగ్గు గిన్నెతో రోగికి ఏం చేస్తారండి? మీకు పోసారా? నీకు ఇంత ఎందుకు ఎదిగినవు అనుకున్నావు? మా అమ్మ సంచిలో, ఏ సంచి? వ్యాపారము చేసే సంచిలో ఉగ్గు గిన్నె చూశాను నేను. ఉగ్గు గిన్నె అండి, ఉగ్గు గిన్నె చూశానండి. ఎందుకో నాకు సందులు వచ్చినప్పుడు సందాకు లేకపోతే సందు మాత్రలు, నాకు మోసం చేస్తే ఆ ఇరోసిన మాత్రలు, వాంతులైతే వాంతులయ్యే ఆ దగ్గిపోయే మాత్రలు. మనం చిన్నపిల్లలప్పుడు పిల్లలు మింగం కదండి.
అదే టాబ్లెట్ మింగుతామా, రక్తం మింగలం. ఏం చేస్తాము, ఆ పిల్లని దాంట్లో వేసి ఏం చేస్తారా, నీళ్ళు పోసి కరగరించి, ఒక్కలన్నా నాకు సాయపట్లే చెప్పట్లే, నాకో రావట్లే, రందరిచ్చి కరిగించి ఏం చేస్తారా, ఉగ్గిన్నాడు నీ ముఖాన పోస్తారు, ముఖం కాదు గొంతులో పోస్తారు.